ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగ్. యస్, బర్త్డే అయినా పెళ్ళిళ్ళు అయినా ఏదైనా సరే షాపింగ్ ముఖ్యం బిగులు. నేను అసలు ఎక్కడ షాపింగ్ చేస్తాను, ఏం షాపింగ్ చేస్తాను, ఇంతకీ బర్త్డే ఎవరిది అది తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి. ఓకే, లెట్స్ గో. ఇది మాకు దగ్గరలో ఉన్న రామలింగేశ్వర షాపు, మోస్ట్ హోల్సేల్ అండ్ ఫేమస్ షాప్ ఇన్ ఐపీఎం. అదే ఇచ్చాపురంలో ఫేమస్ షాప్ ఇది. ఇక్కడైతే క్రౌడ్ మామూలుగా ఉండరు. ఇప్పుడు నార్మల్ సీజన్లో నింటున్నారంటే ఇంకా పండుగల సీజన్లో అసలు చెప్పుకోలేము. ఇక్కడ మెన్స్ వేరు, ఇంకా ఉమెన్స్ వేరు, కిడ్స్ వేరు అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి ఆల్ బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఫస్ట్ ఈ స్టోర్కి నేను ఈ కౌంటర్కి వచ్చేసాను. అసలు ఈ కౌంటర్లో కిడ్స్ అంటే ఎవరో మీరు గుర్తుపెట్టగలరా? ఇదైతే కొంచెం సెలబ్రేషన్ ఉంటుంది ఈ బర్త్డేకి. సో ఎవరి కోసం ఏం తీసుకున్నాను, అసలు ఈ చూపించే దాంట్లో మీకేమైనా నచ్చిందా, అది ఏది నచ్చింది ఏంటి అనేది మీరు కొంచెం గెస్ చేయండి. మా బర్త్డే షాపింగ్ అంటే మాతో పాటు మా పక్కన వాళ్ళతో కూడా షాపింగ్ చేస్తూ ఉంటాము. ఒక దానికోసం వచ్చి 100 రకాలు చూస్తాం. 100 రకాలు చూసింది సరిపోదు కదా, దాంతోపాటు అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ కొనుక్కొని వెళ్తాము. ఇంకా బర్త్డే అనే కాదు, నార్మల్గా వచ్చినా సరే ప్రతి అమ్మాయికి ఉన్నది అదే. ఇప్పుడు కిడ్స్ వేర్లో అక్కడ నేను కొన్ని తీసుకున్నాను, అదేదో మీరు గెస్ చేయండి. ఇక్కడ వెస్ట్రన్ టాప్స్ చూశాను, సో అందుకే మరి కళ్ళు ఆగుతాయో కాలు ఆగుతాయో, సో అందుకే మళ్ళీ మీదకెళ్ళి ఇక్కడ మొత్తం నైటీస్, నైట్ డ్రెస్సెస్, షూట్స్, ఇంకా చిన్నపిల్లలవి వెస్టర్న్ లాంగ్ లెహెంగాస్ అన్నీ కూడా ఈ పైన ఉంటాయి. నాకైతే మాత్రం చాలా నచ్చుకుంటాయి గర్ల్స్వి. బాయ్స్కి ఏమి ఉంటాయండి, గర్ల్స్లో చూడాలి వెరైటీస్ లో చాలా వరకు చాలా చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇక్కడైతే ఈ గౌన్స్ ఇవన్నీ బుజ్జిగా ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం లెహెంగా కలెక్షన్ అండి, చాలా తక్కువ ప్రైజ్. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ లెహెంగా 999 ఓన్లీ. ఇంకా ఇప్పుడు చూపించే సరారా అయితే మాత్రం జస్ట్ 800 అండి. బట్ మోడల్ చాలా బాగుంది, బట్ చాలా పెద్ద సైజు, సో మనం మునిగిపోతామని చెప్పి అంత డేరింగ్ చేయలేదు నేను. ఇక్కడ లెహెంగాలు అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఒక ఓన్లీ దుపట్టా కొనేటప్పటికే మనకి 600 అయిపోద్ది, బట్ ఈ లెహెంగా మొత్తం కూడాను 1100 ఉంది. ఇక్కడ నాకు ఈ బటర్ఫ్లై ఫ్రాక్ అయితే మాత్రం నాకు చాలా నచ్చేసింది. నాకైతే మాత్రం ఫస్ట్ టైం మళ్ళీ ఇలాంటి ఫ్రాక్స్ డైరెక్ట్ ఆఫ్లైన్లో చూడడం చాలా బాగుంది, కలర్ కూడాను. ఇక్కడ అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడాను ఒక్కొక్కటి పట్టేస్తున్నారు. ఇంకా వీడియో తీయంటే చాలా చాలా బాగా తీసింది మా ఫ్రెండ్ అయితే. ఇదైతే సరారా మోడల్, చాలా బాగుంది. అక్కడ షాప్లో కొన్ని నేను తీసుకున్నాను, అవేంటి అనేది మీరు కూడా చూసేయండి. నేను నెక్స్ట్ ఇంకో షాప్కి వచ్చానండి. అక్కడ కొన్ని నాకు దొరకలేదు, కొన్ని అనుకున్నాను అవ్వలేదు, సో అందుకే నెక్స్ట్ షాప్కి వచ్చాను. ఇది చాలా బ్రాండెడ్ షాపు మా ఇచ్చపురం మొత్తంకి, సో అందుకే మళ్ళీ జాయిన్ అయిపోయాను. కుర్తీ సెలెక్షన్ ఇదంతా కూడాను. ఈ కుర్తీ సెక్షన్లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంచారు ప్రశాంతంగా, వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే. ఇదంతా మొత్తం కూడాను చాలా బాగుంటాయి, బట్ అన్ని ప్యాకింగ్లో ఉన్నాయి. జస్ట్ మీకు చూపించడానికి చూడండి, లాట్ ఆఫ్ వెరైటీస్, చాలా క్యూట్గా నీట్గా. ఇదైతే మాత్రం స్టార్టింగ్ ఫ్రమ్ 299 అండి ఓన్లీ. జస్ట్ క్యాజువల్ కుర్తీస్ చాలా బాగుంటాయి, అసలు యూనిక్ కలెక్షన్. చాలా వరకు అమ్మాయిలకి సెలక్షన్ తెలియక ఏదో ఒకటి కొనేసి తీసుకెళ్ళిపోతారు, బట్ మీరు చూస్తూ ఉంటేనే అక్కడ కలెక్షన్ మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు కూడా కరెక్షన్ చేసుకోండి, మీకు ఒకవేళ తెలియకపోయినా సరే. ఇది ఈ కిడ్స్ వేర్లో మనకి చాలా వరకు కూడాను మనకు సంబంధం లేదు, ఎందుకంటే మన ఇంట్లో గర్ల్స్ లేరు కాబట్టి. మోస్ట్ ఫేమస్ ఐపీఎం సంతోష్ షాపింగ్ మాల్, వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది మన షాపింగ్. నేనైతే మళ్ళీ ఇదే కౌంటర్లో మళ్ళీ చూసిస్తున్నా. ఇప్పటికీ మీకు అర్థమైపోయిందా ఎవరిదో బర్త్డే? కామెంట్ చేయండి. ఎంత ఉన్నా సరే కాల్ ఒక దగ్గర ఉండదు కాబట్టి ఏంటి ఇక్కడ ఎంత హడావిడి చేస్తున్నారు, లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు, మొత్తం డొల్లా అట్లా ఉంది ఇక్కడ మొత్తం కూడాను. మొత్తం వేస్ట్. బట్ పర్వాలేదు, ఓకే. డైలీ వేర్కి ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ హోల్సేల్ బజార్ అని చెప్పి ఒక బజార్ పెట్టున్నారు సైడ్కి. ఒక్కసారి చూద్దాం, ఇంత కలర్ఫుల్గా ఉంది కదా అని లోపలికి వెళ్ళి మొత్తం విజిట్ చేస్తే మొత్తం వేస్ట్ క్లాత్లు ఉన్నాయి. మనకు అది సెట్ అవ్వదు, ఎవరైనా సెట్ అయిన వారు తీసుకోవచ్చు. బర్త్డే అయితే ఒక బాయ్, సో అందుకే ఆ బాయ్ షాపింగ్ అయిపోయింది, పెద్ద మగోడు. సో నా షాపింగ్ కూడా అయిపోయింది. ఇక్కడైతే ఈ స్లిప్పర్స్ నచ్చాయి, బట్ ఎందుకో మనకు అంత సాహసం చేయాలని లేదు. 2 కాలు కాస్త 4 కాలు అయిపోతాయి, ఒక్కసారి నీటిలో తడిపితే చాలు. అందుకే ఎందుకులే అని చెప్పేసి ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. కొన్ని క్లిప్స్ తీసుకొని ఇక్కడ నుండి చెక్కేసాను.
ఈ షాపింగ్ అయితే మాత్రం ఇంతటితో ఆగలేదు. ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఈ షాపింగ్తో పాటు ఇంకా పార్లర్ అంటే ఒకటి ఉంటుంది కదా, ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 వీడియోలో పార్లర్ వీడియో పెడతాను. పార్లర్కి వెళ్ళి నేనేం చేశాను, నా మోస్ట్ ఫేవరెట్ పార్లర్ అది. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ వీడియో చూసాక వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. ఓకే, దిస్ ఇస్ జానీ ఎపిన్ పిల్ల. సబ్స్క్రైబ్ మై ఛానల్.